అలాగే అమ్మా. జీవితంలో సంతోషాలకు కొదువే ఉండదు. జస్ట్ మనం ఆహ్వానించాలంతే. అనుభవంతో తీసుకునే నిర్ణయాల పట్ల నమ్మకం, వాటి వల్ల భవిష్యత్తులో వచ్చే లాభాలు, ఇవే మన నిజమైన సంతోషాలు. భూసంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం. ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్, క్లియర్ టైటిల్, 100% వాస్తుతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ. హైదరాబాద్ యాదాద్రి మార్గంలో ఆలేరు జైన్ మందిర్ ఎదురుగా ఉన్న వండర్ఫుల్ వెంచర్ భూసంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్. మరి సంతోషాలను ఆహ్వానిద్దామా? భూసంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్. లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూసంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం. ఇక బయలుదేరదామా? నమస్కారం. నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎప్పుడు సంచలనంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మహామహులైన లీడర్లు కాంగ్రెస్లో, టీడీపీలో, అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పటికీ కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉంటున్న వాళ్ళు ఎప్పుడు సంచలనాలు సృష్టిస్తుంటారు అక్కడ. ఆ రకంగానే సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, తన సొంత పార్టీ నాయకులే, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆయన అనుచరులే, ఆయన సహచరులే, సలహాదారులే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన పెద్ద ఆరోపణ చేశారు. అంతకుముందే అసమ్మతివాదిగా పేరొందిన ఆయన బహిరంగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయట తీసుకొచ్చారు. తన ఫోను తన మిత్రుడైన కోటిరెడ్డికి చేయడం, ఆయన దాన్ని బయటకు రిలీజ్ చేయడం, అది ప్రభుత్వమే రిలీజ్ చేసింది, ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేసిందని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. ఈ ఆరోపణల ప్రత్యారోపణల కార్యక్రమంలో భాగంగా ఆయన ఎట్లాగో పార్టీ మారదామనుకుంటున్నాడు కనుక, బట్టగాల్చి మీదేసి పోదామనుకుంటున్నాడు కనుక, ఎట్లాగో టీడీపీలో చేరదామనుకుంటున్నాడనే బహిరంగ సత్యాన్ని ఇటు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దానికి అనుగుణంగానే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూనే, నేను టీడీపీలో ఎప్పుడు చేరబోయే చెప్తానని కూడా అన్నాడు. లోకేష్ పాదయాత్రను స్వాగతించాడు. ఇట్లా చూసుకుంటే టీడీపీలో చేరదామనుకునే దానికి ఒక బహానా వెతుకుండు అని ఒక ఆరోపణ ఆయన మీద వచ్చింది. సరే, ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు జరిగింది, ఎట్లా ఉంది, గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ నన్ను హెచ్చరించాడు అని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఉదాహరణ తీసుకున్నారు. ఇవన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డది. అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున సంకేతాలు వెళ్ళినాయి. దీన్ని ఎట్లా పరిహరించాలని చెప్పి ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడు ఉన్నారో, ఎవరైతే ఫోను ఆ రికార్డింగ్ బయటకు వచ్చిందో అక్కడే మొదలుపెట్టి ఆయనను ఒత్తిడి చేశారా, లేకపోతే ఆయన బెదిరించారా, భయపెట్టారా, బతిమాలారా, మొత్తం మీద ఎవరి ఫోన్లో అయితే ఈ రికార్డ్ అయిందో ఆయనను బయట తీసి ఆయన స్నేహితుడిని బహిరంగ ప్రెస్ మీట్లో పాల్గొనేటట్లు చేశారు. నేను ఎవరి భయానికి లోన్ కాలేదు, నా అంతరం నేనే చేస్తున్నాను. మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ అపవాదం వచ్చింది కనుక నాకు నేనుగా సరెండర్ అయ్యి ఈ విషయాలు చెప్తున్నాను. తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నా ఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉన్నది కనుక ఫోన్ రికార్డింగ్ దానంతా అది అయ్యింది. దాన్ని నా స్నేహితుడికి పంపాను. ఆ స్నేహితుడి ద్వారా అది వైరల్ అయిపోయింది, మొత్తం అందరికీ తెలిసింది. కానీ కావాలని చేయలేదు రికార్డు, కావాలని నేను ప్రచారం కూడా చేద్దాం అనుకోలేదు. మా స్నేహితుడు ఇంకో స్నేహితుడిని పంపానని చెప్పి ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడు ఉన్నారో ఆయన ఇవాళ ప్రెస్ మీట్లో పేర్కొన్నాడు. పెద్ద ఎత్తున ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంటే ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, రికార్డింగ్ మాత్రమే నా ఫోన్లో అయ్యింది అని ఎవరైతే అప్రూవర్గా మారిందో వారు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక ఈ స్టేట్మెంట్ తెలియదంటే ప్రభుత్వం మీద కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదైతే ఆరోపణ చేశారో నెల్లూరు ఎమ్మెల్యే, అది పూర్తిగా అవాస్తవం అనే దాన్ని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేటట్టు వైఎస్ఆర్సీపీ ఒక పథకం ప్రకారం పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ రికార్డింగ్కు బాధ్యుడు, ఎవరైతే దీన్ని వైరల్ చేయడానికి బాధ్యుడో వారి ద్వారానే చెప్పించింది. అంటే రాజకీయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మొన్నటిదాకా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మంచి సత్యత అయ్యిండు, ఇవాళ పార్టీ నుంచి పోయే కల్లా దుర్మార్గుడు అయిపోయిండు. ఆయన మీద ఆరోపణలు కూడా వ్యక్తిగత ఆరోపణలు పెద్ద ఎత్తున చేసిండ్రు. ఆయన తెలుగుదేశం పోదామనుకుంటున్నాడు కనుక పార్టీ మార్చడం ఆయనకు అలవాటే కనుక పోతారని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్దలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆయన పోయేదానికి బహానా ఎత్తుకున్నాడు, పోయేదానికి సరైన కారణం ఎత్తుకున్నట్టు కనపడుతుందని ఒక విమర్శ కూడా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగా రికార్డింగా అనేది తేలాల్సి ఉన్నది. ట్యాపింగ్ అయితే వేరుగా ఉంటుంది, రికార్డింగ్ కేవలం నాకు వచ్చిన ఫోన్ రికార్డ్ అయిద్దని కూడా నాకు తెలియదు. నా ఫోన్ ఆ ఫెసిలిటీ ఉంది, అయింది, దాన్ని నేను మా మిత్రుడికి పంపాను రుజువు కోసం. నేను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడాను,
అని రుజువు కోసం ఆ స్నేహితుని పంపితే ఆయన వైరల్ చేశాడని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇటు పక్కన కూడా సమర్థన మొదలైంది. ఏదేమైనా సరే వచ్చే 1.5 year తర్వాత ఉన్న ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎన్నికల రాజకీయం మొదలైంది. ఇప్పటికే మనకు పవన్ కళ్యాణ్ తన వారాహితో యాత్ర మొదలడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకేష్ పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. అవాంతరాల మధ్యన కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా సరే రాజకీయ క్రీడ మరింత రంజుగా మారే క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదైతే ఈ ఎపిసోడ్ ఉందో ఇది మరిన్ని ప్రశ్నలు లేవదెత్తుతున్నది. వైఎస్ఆర్సీపీలో చాలామంది అసమ్మతి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి తగిన సమయంలో బుద్ధి చెప్తారు. వారు ఈ పార్టీ నుంచి ఉంటారా ఊడతారనేది వాళ్ళు చాలామంది సంతకం చేస్తున్నారు. ప్రధాన నాయకులు చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మాట నిజమవుతుందా లేకపోతే అబద్ధమవుతుందా అనేది